ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బయట పనిచేసే వాళ్ళకి, ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఏంటి అక్క తేడా అనేది ఈరోజు వీడియోలో చెప్తానండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంట్లో పనిచేసే వాళ్ళైతే వాళ్ళు ఉండడానికి రూము, వాళ్ళు తినడానికి తిండి, అలాగే వాళ్ళు వేసుకోవడానికి యూనిఫామ్స్ కూడా కొవిటీసే ఇస్తారు. డ్రైవర్ల అన్నయ్యలకైతే ఏమి ఇవ్వరండి. ఇండియా నుంచి తెచ్చుకున్న బట్టలు వాళ్ళు వేసుకోవాలన్నమాట. వాళ్ళకేమి యూనిఫామ్స్ అలాంటివి ఏమి ఇవ్వరు. జీతం ఒకటే ఇస్తారు. ఫుడ్ కూడా ఇస్తారు అంతే. ఉండటానికి రూమ్ కూడా కొవిటీసే ఇస్తారు. ఇది ఇంట్లో పనిచేసే వాళ్ళది. అదే బయట పనిచేసే వాళ్ళు అంటే అకామా వాళ్ళు వేయించుకొని డబ్బులు కట్టారు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా పని చేయొచ్చు. మధ్యాహ్నం పొద్దున్న స్కూల్లో పనిచేసి మధ్యాహ్నం నుంచి వేరే ఇంట్లో కూడా పని చేసుకోవచ్చు. వాళ్ళ ఓపిక. డబల్ శాలరీ వస్తది. అలా కాకుండా బట్టల షాప్‌లో చేసుకోవచ్చు, జ్యువెల్లరీ షాప్‌లో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చండి. కానీ వాళ్ళకి మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఉండడానికి రూమ్ రెంట్ వాళ్ళే కట్టుకోవాలి. వాళ్ళ ఫుడ్డు వాళ్ళే కొని వండుకోవాలి. మొత్తం అంతా వాళ్ళదే ఖర్చుంటది. అంతే కదండీ! హాస్పిటల్‌కి వెళ్ళాలన్నా మొత్తం ఖర్చంతా బయట కమాకి ఉండేవాళ్ళు వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. అది వాళ్ళది మైనస్ పాయింట్ అనమాట. కానీ డబ్బులు మాత్రం డబుల్‌గా వస్తాయి. కాకపోతే మంచి ఉంది, చెడ్డ ఉంది బయట అనేది. అదే ఇంట్లో అనుకోండి చక్కగా సేఫ్‌గా ఒక చోట పడి ఉండొచ్చు. మనకి ఏదొచ్చినా వాళ్ళే చూసుకుంటారు. ధైర్యంగా ఉండొచ్చు. కాకపోతే జీతం కొంచెం తక్కువగా ఉంటది. అంతే. బయట క బయట కమాకి ఉన్న వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి తేడా. ఇదేనండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. బాయ్.